ఒక పక్కన సిరియా మీద ఎడతెరిపి లేని దాడులు చేస్తూ వస్తుంది ఇజ్రాయిల్. అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి తుపాకీ దగ్గర నుంచి యుద్ధ విమానాల దగ్గర నుంచి హెలికాప్టర్ నుంచి అన్నిటినీ కూల్చి నాశనం చేస్తుంది. గత వారం రోజుల్లో దగ్గరగా 600-700 లక్ష్యాలను ధ్వంసం చేసి వదిలిపెట్టింది. ఓ రకంగా చెప్పాలంటే మళ్ళీ యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి అన్ని కొత్తగా సమకూర్చుకోవాల్సిందే. అలాంటి స్టేజ్లో నాశనం చేసి వదిలిపెట్టింది ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకుల దగ్గర నుంచి అన్నిటినీ. అలాగని అక్కడతో పూర్తిగా దాని మీదనే కాన్సన్ట్రేషన్ కాదు, తన పక్కన ఉన్నటువంటి పాలస్తీనా, తనకి థ్రెట్ అయినటువంటి పాలస్తీనా హెడ్ క్వార్టర్ అయినటువంటి గాజాలో దాడులు నిన్న కొనసాగించింది. 29 మంది చనిపోయారు. ఇందులో ఒకే ఇంట్లో శరణార్థులుగా తలదాచుకుంటున్న వాళ్ళపైన బాంబు దాడులు జరిగింది. ఇందులో 19 మంది పోయారు. బెయిట్ లాహియా ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగింది. ఘటనాస్థలం నుంచి తమకు మృతదేహాలు వస్తూనే ఉన్నాయని ఇజ్రాయెల్ సరిహద్దులో కమల్ అద్వాన్ ఆసుపత్రి చెప్పింది. ఈ 19 మంది మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఆసుపత్రి ముఖద్వారం దగ్గర జరిగిన దాడిలో ఒక మహిళ, ఆమె 2 చిన్నారులు చనిపోయారు. లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లో మాత్రం హమాస్ సాయుధ సంస్థలతో ఆ దిశలో ముందడుగు వేయట్లేదు, అటాకే చేస్తుంది. ఇక్కడ మెయిన్ అయితే ఏంటంటే కాల్చి చంపడం అన్నటువంటిది. ఇక్కడ శరణార్థి శిబిరము లేకపోతే ఆసుపత్రి ఇవన్నీ పై డ్రామాలు. అక్కడ తీవ్రవాదులు ఉంటారు, ఆ తీవ్రవాదులు చుట్టూతో సాధారణ ప్రజలు పెడతారు. అది తెలుసు కాబట్టి అది అటాక్స్ ఆపట్ల.